మనం లెన్స్ న్యూస్లో చూస్తున్నాం. వైసీపీలో స్వరాలు మోగబోతున్నాయి. ప్రస్తుతానికి వైసీపీలో రెండు ముఖాలు యాక్టివ్గా కనిపిస్తున్నట్లుగా ఉంది. గూగుల్పై విమర్శలు చేయడంలో గుడివాడ అమర్నాథ్ ఏకాకిగా మారినట్లు కనిపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ నెగిటివ్ ఎజెండా ప్రచారం చేసే పనిలో గుడివాడ ఉండగా ఆయనతో వైసీపీ నేతలు ఎవరూ గొంతు కలపటం లేదు. మరోవైపు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ మెడకు ఉచ్చు బిగుస్తుంది. ఈ విషయంలో కూడా జోగి రమేష్ను వైసీపీ నేతలు ఏకాకిగా మార్చేశారు. ఈ రెండు హాట్ టాపిక్స్లో ఈ ఇద్దరు నేతలు మినహా మిగిలిన ముఖ్య నేతలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. దీంతో వైసీపీలో ఏం జరుగుతుందనే దానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, రవి, గూగుల్కి సంబంధించి ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్. అంటే ఈ ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ వంటి సంస్థ ఇంత పెద్ద డేటా సెంటర్ని ఏపీలో, అందులోనూ వైజాగ్ లాంటి సిటీలో ఏర్పాటు చేస్తే స్వరూపం మారిపోద్ది. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఎలా మారిందో ఇప్పుడు గూగుల్ వస్తే మారిపోద్దని చాలా పాజిటివ్గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్క వైసీపీ మాత్రమే, అందులోనూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటే ట్రోలింగ్ మినిస్టర్ అంటారని గతంలో ఆయన చేసినటువంటి ఆరోపణలో గూగుల్ వచ్చిన ఎంఓఏ జరిగిన తెల్లారే ఆయన మీడియా సమావేశం పెట్టి దారుణంగా అసలు ఎవరు ఊహించిన విధంగా విమర్శించారని టీడీపీ ధ్వజమెత్తే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అంటే నిన్న కాక మొన్న కూడా ఆయన మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఆయన చెప్పినటువంటి దాన్ని సమర్థించుకునే పరిస్థితి లేదా సవరించుకునే పరిస్థితి కనిపించింది. నేను ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నాను, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, కేవలం 200 మంది ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే పవర్ ఇబ్బంది అవుద్ది, నీటికి కటకట్లాడిపోద్ది, ఈ విధమైన అనుమానాలన్నీ కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. కానీ ఆయన మాటలు ఎవరు కూడా ప్రజలు కానీ లేకపోతే మొత్తం వైజాగ్ వాసులు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అంతేకాక ప్రస్తుతం వైసీపీలో కూడా ఆయనకి జతగా గొంతు కలిపే నాయకుడు దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడే బొత్స కూడా ఇక్కడే ఉన్నారు, లేకపోతే మిగిలిన కన్నబాబు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు అయితే, మాజీ ఎంపీలు అయితే చాలామంది విశాఖలో ఉంటున్నారు. కానీ అమర్నాథ్ ఒక్కడ గొంతు చించుకుంటున్నారు. దీనికోసం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అమర్నాథ్ కూడా గత గూగుల్ ఎంఓఏ జరిగినప్పటి నుంచి ఇప్పుడు 2-3 సార్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పిందే చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ ఇవ్వట్లేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన్ని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు గట్టిగా, నేను ట్రోల్ చేశానంటే లోకేష్ తట్టుకోలేడు అని సినిమా డైలాగులు కూడా వదిలే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు కనీసం అమర్నాథ్ మాట్లాడినందుకు ఎప్పుడు కూడా ఏదన్నా చిన్న విషయం జరిగితే 10 మంది ప్రెస్ మీట్లు పెట్టి విశాఖలో దడదడలాడించే మొత్తం అందరూ కూడా ఎక్కడా కూడా గప్చిప్పుగా ఉన్నారు. ఎవరు కూడా బొచ్చాలంటి నాయకుడు కూడా అసలు గూగుల్ మీద పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ అసలు ఏం మాట్లాడలేదు. ఆయన కూడా ఎక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూడా ఈ గూగుల్ సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాగ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధానమైన మాజీ మంత్రులు అవ్వచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, చాలా ముఖ్యమైన నాయకులు ఉన్నారు. అందరూ కూడా అసలు ఈ గూగుల్ గురించి ఒక్క మాట మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల్లో సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది, ప్రజల నుంచి హర్షార్థం వ్యక్తమవుతుంది. అందువల్ల ఒకవేళ మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది, ప్రజా వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుద్దని వాళ్ళు ఎవరో మాట్లాడిపోయినప్పుడు కూడా హడావుడిగా గుడివాడ అమర్నాథ్ గతంలో కూడా చాలాసార్లు ఆయన కోడిగుడ్డు మంత్రిగా కూడా గుర్తింపు పొందారు అని విమర్శలు కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు గతంలో ఆయన మాట్లాడిన మాటలో లేకపోతే హైదరాబాద్ వచ్చి అప్పుడు చేసిన వ్యాఖ్యలు, పరిశ్రమలపై చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రోలింగ్ తీసి అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. గూగుల్కి సంబంధించి ఎవరేమన్నా ఎవరు కాదన్నా సరే మేలు జరుగుతుంది రాష్ట్రానికి అనేది చాలా బలంగా కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అంతేకాక మరో విషయం జోగి రమేష్ సంబంధించి కల్తీ మద్యం విషయంలో మొత్తం కూడా కల్తీ మద్యం జోగి రమేష్ నాతో చేయించారని మొత్తం చెప్పినప్పటికి కూడా ఆయన సంబంధించి కల్తీ మద్యం విషయంలో కూడా అక్కడ కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి. అంటే ఏపీలో ఒక 2 విషయాలు, ఒకటి కల్తీ మద్యం విషయం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ గూగుల్కి సంబంధించి అవ్వచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు వాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది తప్ప వీళ్ళ సమర్థించి వీళ్ళ తరపున మాట్లాడే నాయకుడు కరువు అయ్యాడని చెప్పొచ్చు. వైసీపీలో ప్రధానంగా ఏం జరిగినా సరే ముందుండి చాలామంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టేసి ముందుగా చెప్పారు. గోదావరి జిల్లాలో అవ్వచ్చు, లేకపోతే అమరావతి అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఒక్కరు కూడా ఈ గూగుల్కి సంబంధించి కానీ లేకపోతే కల్తీ మద్యం సంబంధించి కానీ ఎక్కడా మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. దీని ప్రధాన కారణం ఏంటంటే గూగుల్ సంస్థ వల్ల తప్పనిసరిగా లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయి.
తప్పనిసరిగా విశాఖకి ఒక రూపురేఖలో మహర్దశ రాబోతుంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా అమెరికా దాటి ఇంత భారీ ఎత్తున వాళ్ళు నిధులు పెట్టిన పరిస్థితి ఎక్కడ లేదు గూగుల్ ఇంతవరకు. అందువల్ల మనం చూస్తున్నాం అమెరికా నుంచి కూడా చాలామంది కూడా సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు. మా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, మా విశాఖకు మంచి రోజులు వచ్చినాయి. వాళ్ళు పార్టీలకు అతీతంగా అయిపెట్టినప్పుడు కూడా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గా మారి గూగుల్ రావడం వల్ల అయితే మేలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ మేలు జరుగుతుంది, విశాఖ స్వరూపం మారుతుంది అనేది బలంగా నమ్ముతున్నారు. ఇంత బలంగా నమ్మబట్టే మిగిలిన నాయకులు ఎవరు కూడా, వైసీపీలో ఉంటున్న నాయకులు ఎవరు కూడా గొంతెత్తి మాట్లాడబోతున్నారు. అందుకే అమర్నాథ్ ఒంటరిగా మారిపోయాడని చెప్పొచ్చు. ఆయన స్వరం కూడా త్వరలో మారబోతుంది. ఎందుకంటే నిన్నటికే కొంత స్వరం మార్చారు. నేను ఉద్యోగాల కోసం అడుగుతున్నాను, సంస్థలు రావడం మంచిదే, ఏ సంస్థ వచ్చినా సరే ఒకటి ఆదాయం ఉండాలి, ఉద్యోగం ఉండాలని చాలా స్పష్టంగా గూగుల్ సంస్థ చెప్తుంది. ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఏడాదికి 10,000 కోట్లు ఆదాయం వస్తుంది, 5 ఏళ్లలో 50,000 కోట్లు ఆదాయం వస్తుంది, 1,88,000 మందికి ఉద్యోగాలు పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక రూపాల్లో ఉద్యోగం వస్తుందని స్పష్టంగా చెప్తున్నారు. అయినప్పటికి కూడా ఆయన వితండవాదం చేయడం పట్ల అందరూ కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఒక టీడీపీ తిప్పికొట్టే పరిస్థితి కనిపించట్లేదు. సోషల్ మీడియాలోనే ఆయనపై వ్యతిరేకత కనబడుతుంది, ఆయనపై వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్లే ఎక్కడ కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా గొంతెత్తే పరిస్థితి కనపట్లేదు. అమర్ అయితే ఒంటరివాడే అని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు. ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు. మీరు చెప్పినటువంటి నంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చేత ప్రకటిస్తే సరే, పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది ఇనీషియల్గా అదానీ వాళ్ళని. కేఎల్ యూనివర్సిటీలో 3 శాటిలైట్లు ప్రారంభోత్సవం